మెయిన్‌ల్యాండ్ ఇండియాకి తమిళనాడులో అడుగు భాగంలో ఉన్న రామేశ్వరం ఐలాండ్‌కి మధ్య దాదాపు 2.07 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ ఐలాండ్‌ని కనెక్ట్ చేస్తూ కొత్త పంబన్ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేశారు. పాత బ్రిడ్జ్ 1914లో కన్స్ట్రక్ట్ చేశారు. అది చాలా ఓల్డ్ అయిపోయిందనమాట. దాంతో కొత్త బ్రిడ్జ్ కనెక్ట్ చేశారు. దీనివల్ల ఎక్కువ ట్రాఫిక్ హ్యాండిల్ చేయొచ్చు. చాలా కాలం పాటు ఈ బ్రిడ్జ్ ఉంటుంది. మ్యారిటైమ్ నావిగేషన్ అనేది ఇంకా బెటర్ అవుతుంది. ముఖ్యంగా రీజనల్ కనెక్టివిటీ, ఎకనమిక్ గ్రోత్ బూస్ట్ అవుతాయని చెప్పి ఈ సందర్భంగా సోర్సెస్ చెప్తున్నాయన్నమాట. పంబన్ బ్రిడ్జ్ తమిళనాడులో ఇనాగ్రేట్ చేయడం ఒక విశిష్టత అని చెప్పుకోవచ్చు. కొత్తగా కట్టిన ఈ పంబన్ బ్రిడ్జ్ ఏదైతే రామేశ్వరం దీవికి మెయిన్‌ల్యాండ్ ఇండియాకి కనెక్ట్ చేస్తుందో ఈ బ్రిడ్జ్ దీనికి ఒక విశిష్టత ఉంది. ఫస్ట్ వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ అనమాట. అంటే అసలు ఈ వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ అంటే ఏంటి? పైనుంచి ట్రైన్స్ వెళ్తుంటాయి, కింద నుంచి కూడా షిప్స్ వెళ్ళే వీలుగా ఈ బ్రిడ్జ్ అవసరమైతే వర్టికల్గా పైకి లెక్కుద్ది అనమాట. సో ఈ బ్రిడ్జ్ మీద పైన ట్రైన్స్ వెళ్తుంటాయి, కింద నుంచి కూడా షిప్స్ వెళ్ళే వీలుగా ఈ బ్రిడ్జ్ని పైకి లేపుకోవచ్చు. ఇదే దీనిలో ఉన్న విశిష్టత అనమాట. అందుకనే ఫస్ట్ వర్టికల్ రైల్వే సీ బ్రిడ్జ్ అంటున్నాం అనమాట. ఇది చాలా విశిష్టమైనది భారతదేశంలో అని చెప్పవచ్చు. భారత్ శ్రీలంక మధ్య నారో పార్క్ స్ట్రైట్ ఉన్న విషయం మనకు తెలుసు. అయితే మెయిన్‌ల్యాండ్ ఇండియాకి మన భూభాగమే రామేశ్వరం ఐలాండ్ ఉంది. దానికి మెయిన్‌ల్యాండ్ ఇండియాకి 2 కిలోమీటర్స్ చిన్న డిస్టెన్స్ ఉంటుంది అనమాట. ఈ ఏరియాలో ఇది కూడా పార్క్ స్ట్రైట్ ఏరియానే, దీనిలో చిన్న డిస్టెన్స్ ఉంటుంది. ఈ డిస్టెన్స్ని కవర్ చేయడానికి ఈ పంబన్ బ్రిడ్జ్ ఉంటుంది అనమాట. సో స్మూతర్ కనెక్టివిటీ కోసం, బెటర్ నావిగేషన్ కోసం ఈ కొత్త పంబన్ బ్రిడ్జ్ కట్టారనమాట. అంటే రామేశ్వరం ఐలాండ్ని మెయిన్‌ల్యాండ్ ఇండియా కనెక్ట్ చేయటం. సాధారణంగా ఇంతకు ముందున్న పాత బ్రిడ్జ్ ఏదైతే పంబన్ బ్రిడ్జ్ ఉందో దాదాపు 35 నిమిషాలు పట్టేది ఈ 2 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలంటే. కానీ కొత్త బ్రిడ్జ్లో కేవలం 5 నిమిషాల్లో ట్రావెల్ చేసేయచ్చంట. ఇదే విశిష్టమైన అంశం అనమాట. అయితే పాత బ్రిడ్జ్ కొరోజన్ అయిపోయింది, ట్రాఫిక్ని హ్యాండిల్ చేయలేకపోతుంది, ఇన్సఫిషియెంట్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్, గూడ్స్ కానీ మనుషులు కానీ చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. ముఖ్యంగా పాత బ్రిడ్జ్ హార్ష్ మెరైన్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో దానికి తట్టుకోలేకపోతుంది అనమాట, బాగా ఎఫెక్ట్ అయిపోయింది. దాంతో ఈ ట్రాఫిక్ మొత్తాన్ని హ్యాండిల్ చేయడానికి ముఖ్యంగా ఈ బ్రిడ్జ్ మీద చాలా తక్కువ టైంలో అంటే 5 నిమిషాల్లోనే రామేశ్వరం నుంచి మెయిన్‌ల్యాండ్ ఇండియాకి. అంతేకాకుండా ఈ కొత్త పంబన్ బ్రిడ్జ్ నిర్మించడానికైన ఖర్చు 550 కోట్లు. దీనిలో మొత్తం 99 స్పాన్స్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క సపోర్ట్ తీసుకుంటూ ఎలా బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ అయింది, మొత్తం సపోర్ట్ మధ్య ఎంత గ్యాప్ ఉందంటే 99 స్పాన్స్ ఉన్నాయన్నమాట. దాదాపు ఈ బ్రిడ్జ్ 17 మీటర్స్ హైట్కి లెగుస్తుంది. ఇదే వర్టికల్ బ్రిడ్జ్ అనమాట. ఇదే ఈ బ్రిడ్జ్లో ఉన్న కొత్త కాన్సెప్ట్ అనమాట. యాక్చువల్లీ పాత బ్రిడ్జ్లో ఒకటే ట్రాక్ ఉందంట, కానీ కొత్త బ్రిడ్జ్ మీద 2 రైల్వే ట్రాక్స్ ఉన్నాయంట. ఈ కొత్త పంబన్ బ్రిడ్జ్ని స్టెయిన్లెస్ స్టీల్ రీఇన్ఫోర్స్మెంట్ మెటీరియల్తో కట్టారంట. కంప్లీట్గా స్టెయిన్లెస్ స్టీల్తో కట్టారు. చాలా కాలం, దాదాపు 100 సంవత్సరాలు ఈ బ్రిడ్జ్ అలానే ఉండటానికి. అదేవిధంగా దీని మీద పెయింటింగ్ కూడా ఎటువంటి కరోజన్కి లోన్ అవ్వకుండా పెయింటింగ్ కూడా చాలా కాస్ట్లీ పెయింటింగ్ వేశారంట. హై గ్రేడ్ ప్రొటెక్టివ్ పెయింట్ అంట. ముఖ్యంగా స్పెషల్ పాలీసిలోజేన్, అసలు ఎటువంటి కొరిజన్కి లోన్ అవ్వకుండా హార్ష్ మెరైన్ ఎన్విరాన్మెంట్, ఎంత ఉప్పు నీటిని తట్టుకోవడానికి ప్రత్యేకమైన పెయింట్ వేశారంట. అదే స్పెషల్ పాలీసిలోజేన్ అనే పెయింట్. ఇదొక హై గ్రేడ్ ప్రొటెక్టివ్ పెయింట్ అనమాట. అదేవిధంగా మొత్తం ఈ బ్రిడ్జ్ డిజైనింగ్ కానీ టెక్నాలజీ కానీ ఇదంతా గ్లోబల్గా ఐకానిక్ బ్రిడ్జ్ అని చెప్పొచ్చు. ఇది చాలా స్టాండర్డ్ బ్రిడ్జ్ అని చెప్పొచ్చు. యుఎస్ఏలో గోల్డెన్ గేట్ బ్రిడ్జ్తో మరియు లండన్లో టవర్ బ్రిడ్జ్తో దీన్ని పోల్చొచ్చు. ఈ బ్రిడ్జ్ మొత్తం కన్స్ట్రక్ట్ చేసింది ఆర్వీఎన్ఎల్ వాళ్ళు, రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్ వాళ్ళు అనమాట. ఆర్వీఎన్ఎల్ అనేది మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద ఒక నవరత్న.